భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు. అటువంటి గోవిందనామం శంకర భగవత్పాదుల వలన విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుచేత అంటే ఏదైనా బయట ఉన్నటువంటి జలాల్ని తీసుకొచ్చి కలశపాత్రలో పోస్తే ఆ పాత్రలో పోసినటువంటి జలముల యందు నదులను ఆవాహన చేసి జలములకు శక్తిని చేకూర్చాలని అనుకున్నప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం తప్ప సాక్షాత్ గంగా జలాలే తీసుకొచ్చి కలశలో పోసిన తర్వాత ఇక మళ్ళీ గంగనందులోకి ఆవాహన చేయవలసిన అవసరమే ఉంటుంది. అలాగే శంకర భగవత్పాదుల నోటి వెంట వచ్చినటువంటి మాట అంటే అది పరమ ప్రామాణికం, అందరికీ శిరోధార్యం, శిరోధార్యమై అందరూ పాటించవలసినటువంటి ఆదేశం. అటువంటి ఆదేశాన్ని శంకర భగవత్పాదులు మోహముద్గరంలోని ప్రథమ శ్లోకంలోని ప్రథమ పాదంలోని ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి జగత్తుకంతటికీ సందేశంగా ఇచ్చారు. అందుకే గోవిందనామం చెప్పించేటప్పుడు 2 మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా. గోపికా జీవన భాగ్యం, గోవిందా గోవింద అంటారు. గోపికా జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు. కృష్ణనామం చెప్పరు, గోవింద అంటారు. కృష్ణుడే గోవిందుడు, కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. కాబట్టి ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవిందా గోవింద అంటారు. మీరు చూడండి, హర నమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద